నమస్తే, నేను కిట్టు. వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. బేసిక్గా ట్రాఫిక్ రూల్స్ లేకపోతే ట్రాఫిక్ మనం అసలు బండి మీద వెళ్తేనే భయపడిపోతున్నారు కొంతమంది, ఎక్కడ ట్రాఫిక్ పోలీస్ ఆపేస్తారా అని కూడా. సో అలాంటి అనేక విషయాల గురించి మనతో పాటు మాట్లాడేందుకు అడ్వకేట్ మాలతి గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. బేసిక్గా ట్రాఫిక్ బండి ఎక్కగానే భయపడిపోతుంటారు జనాలు, అంటే ఎటు వెళ్తే ఏ పోలీస్ వచ్చి పట్టేసుకుంటారా అని చెప్పేసి. మెయిన్గా మన దగ్గర ఎలాంటి పేపర్స్ ఉంటే పోలీసు వాళ్ళు మన దగ్గరికి రాకుండా ఉంటారు, మనల్ని ఏం అడగకుండా ఉంటారు? బేసికల్లీ అంటే అన్ని డాక్యుమెంట్స్ కావాలి. ఇప్పుడు ఒక 4-వీలర్ అనుకోండి, దానికి సంబంధించిన ఆర్సీ కానీ, ఇన్సూరెన్స్ కానీ, పొల్యూషన్ పేపర్స్ అన్నీ ఉండాలి. అండ్ ఎవరైతే డ్రైవ్ చేస్తున్నారో వాళ్ళకి డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉండాలి. సో బేసికల్లీ పేపర్స్ అన్నీ ఉంటే ఇంకా మీరు ఎట్లాంటి ట్రాఫిక్ పోలీస్ మిమ్మల్ని పట్టుకోరు అని అనుకోవాలి. ఓకే, మెయిన్గా ఇంపార్టెంట్ ట్రాఫిక్ రూల్స్ ఏమైనా ఉంటాయా? ఇంపార్టెంట్ ట్రాఫిక్ రూల్స్ అంటే ఒకటే, ఒకవేళ 4-వీలర్ అనుకోండి, ఇప్పుడు చాలా మ్యాండేటరీ చేసినారు. అంటే కంపల్సరీ కూడా కార్లో సీట్ పెట్టగానే సీట్లో కూర్చోగానే బెల్ట్ పెట్టుకోవాలి. ఈవెన్ ప్యాసింజర్లో కూడా సీట్ బెల్ట్ పెట్టుకొని ఉండాలి. ఒకవేళ పెట్టుకోకపోతే ఫైన్ పడుతుంది. సో ఇట్లా కార్కి. అండ్ యూ షుడ్ క్యారీ ఆల్ ద డాక్యుమెంట్స్. ఏమేమి డాక్యుమెంట్స్ ఉన్నాయి అన్నీ క్యారీ చేయాలి. మెయిన్గా డ్రైవింగ్ లైసెన్స్, పొల్యూషన్ అన్నీ క్యారీ చేయాలి. ఇన్సూరెన్స్ కూడా ఉండాలి. ఒకవేళ ఇప్పుడు బైక్ అనుకోండి, హెల్మెట్ క్యారీ చేయాలి. అండ్ అన్నిటికంటే మెయిన్ ఇంపార్టెంట్, ఓవర్ స్పీడింగ్ చేయొద్దు. ఏదైతే లిమిట్లో ఉందో ఆ స్పీడ్లో నడుపుతూ వెళ్ళాలి. సో అసలు డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఎక్కడ తీసుకోవాలి మ్యామ్? ముందు యాక్చువల్లీ డ్రైవింగ్ లైసెన్స్ కావాలి అనుకుంటే ఆర్టీఓ ఆఫీస్, అంటే ఎవరి ఏరియాలో ఉండే దాన్ని బట్టి ఆ ఏరియా బట్టి వాళ్ళ రిలవెంట్ ఆర్టీఓ ఆఫీస్లో తీసుకొస్తుండే. బట్ లాస్ట్ ఇయర్ చేంజ్ చేశారు. ఏం చేశారంటే ఆర్టీఓ ఆఫీస్ కాకుండా ప్రైవేట్ డ్రైవింగ్ స్కూల్స్ ఉంటాయి, అక్కడికి వెళ్ళి మనం డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవచ్చు. ముందు ఆర్టీఓ ఆఫీస్లో టెస్ట్ డ్రైవ్ చేసేవాళ్ళం. ఒకవేళ టెస్ట్ డ్రైవ్లో పాస్ అయితే లైసెన్స్ ఇష్యూ అయ్యేది. బట్ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ప్రైవేట్ ఏవైతే డ్రైవింగ్ స్కూల్స్ ఉంటాయో అక్కడికి వెళ్ళి అప్లై చేసుకుంటే వాళ్ళు మొత్తం మనకు నేర్పించి ప్లస్ టెస్ట్ చేసి ఓకే అనుకుంటే వాళ్ళు లైసెన్స్ ఇష్యూ చేస్తారనమాట. సో లాస్ట్ ఇయర్ ఈ చేంజ్ అనేది వచ్చింది, ప్రజలు గమనించుకోవాలి. అంటే ఒక బండి నడిపే వాళ్ళ దగ్గర, వాహనదారుడి దగ్గర అన్ని పత్రాలు ఉన్నాయి, బట్ ఒక్క పత్రం ఒక్కటే లేదు, వాళ్ళ మీద కూడా చలానా వేసే అవకాశాలు ఉంటాయంటారా? ఉంటాయండి. ఎందుకంటే ఏవైతే మ్యాండేటరీ డాక్యుమెంట్స్ మనం క్యారీ చేయాలో ప్రతి ఒక్కటి క్యారీ చేయాలి. ఒకవేళ ఫిజికల్ కాపీ లేకపోయినా అట్లీస్ట్ మీరు మీ వ్యాలెట్లో పెట్టుకొని చూపించినా పర్లేదు, డిజీ లాకర్లో ఉంటాయి కదా, అవి చూపించినా పర్లేదు. అంటే డ్రైవింగ్ లైసెన్స్ అనేది మెయిన్లీ అది ఫిజికల్ కార్డే చూపించాలా, ఫోన్లో కూడా చూపిస్తే చెల్లుతుందా? అదే, ఇప్పుడు ఒకవేళ మీరు ఫిజికల్ కాపీస్ ముందే ఏంటంటే ఫిజికల్ కాపీస్ చూపించాలి మ్యాండేటరీ అనేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే పోలీస్ కెన్ ఆల్సో యాక్సెప్ట్, అంటే మన ఫోన్లో కనుక ఇప్పుడు వ్యాలెట్స్లో మనకి ఇప్పుడు యాప్స్ ఉంటాయి, వ్యాలెట్లో చూపించచ్చు, డిజీ లాకర్స్లో ఉంటాయి. ప్రతి ఒక్క డాక్యుమెంట్ డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఆర్సీ కానీ ఏదైనా కూడా మన ఫోన్లో చూపించినా సరిపోతుంది. ఫిజికల్ కాపీయే చూపించాలని రూల్ ఏం లేదు. మెయిన్గా అంటే మన బండి ఆపాలి అంటే ఏ అధికారికి అర్హత ఉంటుంది? కానిస్టేబుల్స్ కూడా కొంతమంది ఆపేస్తూ ఉంటారు. సో ఏ అధికారికి అర్హత ఉంటుంది అంటారు? యాక్చువల్గా ఒకవేళ మీ బైక్ కానీ కార్ కానీ ఆపి వాళ్ళు డాక్యుమెంట్స్ అడిగే అధికారం లేదు. ఓకే, ఓన్లీ ఎస్ఐ పొజిషన్లో ఉన్న వాళ్ళు మాత్రమే వచ్చి మిమ్మల్ని డాక్యుమెంట్స్ చూపించని డిమాండ్ చేయగలుగుతారు. మిగతా ఎవరికి కూడా ఆ రైట్స్ లేవు. సో ఒకవేళ అంటిల్ అండ్ అన్లెస్ దేర్ ఈజ్ అ రీజనబుల్ కాజ్, అంటే ఒక ప్రాపర్ రీజన్ ఉంటే తప్ప నో పోలీస్ కెన్ స్టాప్ యూ ఎక్సెప్ట్ ఎస్ఐ ఆర్ అబౌవ్. ఒకవేళ కానిస్టేబుల్ వచ్చి మనల్ని ఆపితే మనం వాళ్ళకి రెస్పాండ్ అవ్వచ్చా? ఒకవేళ కానిస్టేబుల్ అట్లా వచ్చి ఆపితే వాళ్ళకి ఒకటే చెప్పాలి, చలాన్ వేయండి మేము కడతాము అని చెప్పేసి, అంతే. ఎందుకంటే మీరు హరీలు ఉండొచ్చు, మీరు ఎటన్నా వెళ్తూ ఉండొచ్చు, టైం వేస్ట్ అవుతుంది కదా, ఎట్లా చలాన్ పడుతుంది, ఫైన్ కట్టాలి, ఇంకా ఆపి వెరిఫై చేసుకోవాల్సిన అవసరం ఏముంది? కొంతమంది ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే బండి ఆపేసి కీ వెంటనే తీసేసుకుంటూ ఉంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఒక పోలీస్ ఎవరైనా వచ్చి మీరు వెళ్తూ ఉంటే ఆపేసి మీ కీస్ కనుక తీసుకుంటే అది ఇల్లీగల్, దానికి పనిష్మెంట్ ఉంటుంది. సో ఏ పోలీస్ కూడా వచ్చి మీ కీస్ తీసుకోవడానికి లేదు, అలాంటి రైట్ అనేది ఏ పోలీస్కి లేదు. ఓకే, రైట్ లేకుండా కొంతమంది కొట్టడం కూడా చేస్తూ ఉంటారు. సో ఇట్లాంటి వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు? ఒకవేళ ఎవరైనా మీ కీస్ తీసుకున్నా లేకపోతే మీ మీద ఇట్లా చేయి చేసుకున్నా అలాంటి ఏమన్నా జరిగితే ఇమీడియట్గా వాళ్ళ సీనియర్ అధికారులకు కానీ కంప్లైంట్ చేయొచ్చు, లేకపోతే కోర్టులో వెళ్ళి కేసు వేసుకోవచ్చు అగేన్స్ట్ దెమ్ అండ్ విత్ ప్రాపర్ ఎవిడెన్స్. ఓకే, ఈ మధ్య విజయవాడలో ఏమైందంటే హెల్మెట్ లేకపోయిన వాళ్ళకి 5,000 చలానా వేస్తున్నారు. అంటే ఇంత హెవీ చలానా వేయడం కూడా కరెక్టే అంటారా? హెవీ చలాన్ అంటే చూడండి, ఇప్పుడు
3 రకాల లిస్టులు ఉంటాయి. ఒకటి యూనియన్ లిస్టు, ఒకటి స్టేట్ లిస్టు, ఒక కాన్కరెంట్ లిస్ట్. ఓకే. సో ఈ ట్రాఫిక్కి సంబంధించిన రూల్స్ ఫార్ములేట్ చేసేవాళ్ళు, రెగ్యులేట్ చేసేది స్టేట్ చేతిలో ఉంటుంది. సో స్టేట్ గవర్నమెంట్ ఏదైతే డిజైన్ చేస్తుందో రూల్స్ అది ఆ స్టేట్లో పాటించాల్సిందే. సో ఏపీ గవర్నమెంట్ కనుక అది చేస్తే ఏపీలో ఉన్న వాళ్ళు 5,000 కట్టాల్సిందే. తెలంగాణ గవర్నమెంట్ కూడా చేంజెస్ తీసుకొస్తుంది. ఇప్పుడు ముందు సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే 500 ఉండేది, తర్వాత 1000 పెరిగింది. స్పీడింగ్కి 1000 ఉండేది, ఇప్పుడు 5000 పెంచినారు. ఎందుకంటే అది యాక్చువల్లీ ప్రజల మంచి కోసమే కదా. సో ఓవర్ స్పీడింగ్ ఈజ్ ఆల్వేస్ డేంజరస్. అంటే స్పీడింగ్ చేస్తేనే కదా ఇంత యాక్సిడెంట్స్ అయ్యేది, వీటి కోసమే కదా. సో రెగ్యులేట్ చేయడానికి, ట్రాఫిక్లో ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి, మన ప్రొటెక్షన్ కోసం, పబ్లిక్ సేఫ్టీ కోసం సో గవర్నమెంట్ కొన్ని ఫార్ములేట్ చేస్తే సో తప్పేముంది, తప్పేం లేదు కదా. సమ్ టైమ్స్ ఏమవుతుందంటే వాహనదారుల దగ్గర అన్ని పేపర్స్ ఉన్నా కూడా కావాలనే చలాన్ వేస్తూ ఉంటారు. అలాంటప్పుడు ట్రాఫిక్ పోలీసుల మీద కానీ మనం ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు అంటారు? ఒకవేళ అన్ని పేపర్స్ మీ దగ్గర ఉన్నాయనుకోండి, ఏ పోలీస్ కూడా మీకు ఏమి వేయరు, చలాన్ వేయరు, ఏం వేయరు. బట్ అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాక కూడా చలాన్ వేస్తున్నారంటే ఒక ఎవిడెన్స్ ప్రాపర్ గ్యాదర్ చేసుకొని ఇమీడియట్గా వెళ్ళి కోర్టులో మీరు ఛాలెంజ్ చేయొచ్చు. మొన్న చార్మినార్లో నెంబర్ ప్లేట్ లేకుండా బండి నడుపుతున్న వ్యక్తిపై కేసు నమోదైంది. సో కేసు నమోదైంది కదా, ఆ అబ్బాయికి ఎలాంటి శిక్ష పడే అవకాశాలు ఉన్నాయంటారు? యాక్చువల్గా ప్రతి ఒక్కరికి నెంబర్ ప్లేట్ ఉంటుంది. అంటే మనం బైక్ కానీ కార్ కానీ కొన్నా కానీ ఏంటి టెంపరీ నెంబర్ ఇచ్చేస్తారు కదా, పర్మనెంట్ నెంబర్ వచ్చి టీఆర్ నెంబర్ ఇస్తారు. సో ఆ టీఆర్ నెంబర్ లేదు, ఏ నెంబర్ లేదు, ఓన్లీ బోర్డు మీద ఎలాంటి అంటే అసలు ప్లేట్ లేదు ఉంటే తిరుగుతున్నారు అనుకోండి, ఇమీడియట్గా పోలీస్ స్పాట్లో పట్టుకొని వాళ్ళకి ఫైన్ కట్టిస్తారు ఫస్ట్. ఓకేనా, ఇమీడియట్గా వాళ్ళకి అప్పటికప్పుడు టెంపరీ నెంబర్ ఇచ్చేస్తారు, ఫైన్ కట్టిస్తారు బేసికల్లీ. సో లేదు పారిపోయినారు అంటే వాళ్ళని ట్రేస్ అవుట్ చేసి కోర్టు ముందు ప్రవేశపెడతారు వాళ్ళని. సో మనం మొత్తం అంటే అందరు కంపల్సరీ నెంబర్ ప్లేట్ మెయింటైన్ చేయాల్సిందే, ఎక్సెప్ట్ ప్రెసిడెంట్ అండ్ గవర్నర్. వాళ్ళకి మాత్రం ఎలాంటి నెంబర్ ప్లేట్స్ ఉండవు. సో వాళ్ళిద్దరికి మాత్రమే ఆ ప్రివిలేజెస్ ఉన్నాయి మన కంట్రీలో. ఓకే. ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఏమవుతుందంటే కొన్నిసార్లు క్రాస్ చేసి వెళ్ళిపోవడం, సిగ్నల్ పడిన వెంటనే వెళ్ళిపోవడం, హెల్మెట్ లేకుండా పోవడం, ఇలాంటి వాళ్ళకి ఏంటంటే సీసీ కెమెరాలు క్యాప్చర్ చేస్తాయి కదా, సో వాటి వల్ల కూడా చలాన్లు పడే అవకాశం ఉందంటారు? ఇప్పుడు పోలీసులు చూసినప్పుడు చలాన్స్ పడతాయి. లేదు అంటే సీసీ కెమెరాలో క్యాప్చర్ అయినా కూడా క్రైమ్ అఫెన్సే కదా. ఒకవేళ హెల్మెట్ పెట్టుకోకుండా వెళ్తున్నారు ఆర్ ఇంకేదైనా చేస్తున్నారు అంటే సీసీ కెమెరాలో క్యాప్చర్ చేసుకొని వాళ్ళ మీద ఫైన్స్ వేయొచ్చు. అంటే దానికి ఆటోమేటిక్గా ఆటోమేటిక్ చలాన్ సిస్టమ్ అనేది ఇంట్రడ్యూస్ అయింది, కంప్యూటరైజ్డ్ ఉంటుంది. సో ఈవెన్ మీకు ఒకసారి ఇట్లా చలాన్ మీకు పడగానే ఇమీడియట్గా ఇప్పుడు చూడండి ఫోన్లో ఎస్ఎంఎస్లు టక్కున వచ్చేస్తున్నాయి ఈ మధ్య, ఇమీడియట్గా స్పాంటేనియస్గా వస్తున్నాయి. మీరు కూడా తెలుస్తుంది ఓకే ఇప్పుడు నాకు ఫైన్ పడింది నేను కట్టాలి అని చెప్పేసి. సో హైవేపై వెళ్తున్నప్పుడు స్పీడ్ లిమిట్ అనేది ఒకటి ఉంటుంది. స్పీడ్ లిమిట్లో దాటినప్పుడు ఆటోమేటిక్ చలాన్స్ అనేవి వస్తుంటాయి. ఇవంటే పర్టికులర్ ప్లేసెస్లోనే ఉంటాయా లేకపోతే సమ్ పర్టికులర్ నార్మల్ ప్లేసెస్లో కూడా ఉంటాయి? ఇప్పుడు అంటే అది ఏంటంటే మొత్తం కంప్లీట్ అన్ని ప్లేసెస్లో లేవు. ఎక్కడైతే ఆటోమేటిక్ చలాన్ సిస్టమ్ అయితే ఉందో అక్కడ మాత్రమే ఆ సీసీ కెమెరా క్యాప్చర్ అయిన వాటి మాత్రమే ఫైన్స్ ఉన్నాయి. బట్ ఎక్కడంటే అంటే లేని చోట ఫైన్స్ పడే అవకాశం లేదు కదా. బట్ మోస్ట్లీ ఆల్మోస్ట్ స్టేట్లో కవర్ అయిపోయింది. సో ఇప్పుడు మీరు అన్నట్లు వెంటనే మనకి చలాన్ పడిన వెంటనే మెసేజెస్ వస్తున్నాయి అంటే ఏంటిది, లైక్ ఎలా? అదేనండి, అది అంటే ఏంటంటే ఆటోమేటిక్ చలాన్ సిస్టమ్ అంటారు దాన్ని, అది కంప్యూటరైజ్డ్ ఉంటుంది. సో చలాన్ పడగానే ఇమీడియట్గా సిస్టంలో అది స్పీడ్ అయిపోతుంది. ఇమీడియట్గా మన నెంబర్ ప్లేట్ చూసి మన నెంబర్ బట్టి మన ఫోన్ నెంబర్కి ఇమీడియట్గా ఏదైతే రిజిస్టర్డ్ ఫోన్ నెంబర్ ఉంటుందో ఆ నెంబర్కి మనకి ఇమీడియట్గా ఎస్ఎంఎస్ వచ్చేస్తుంది, ఓకే మీరు ఈ చలాన్ మీద పడింది కట్టేయండి అని చెప్పేసి. సో ట్రాఫిక్ చలాన్స్ అనేవి మాఫీ అవుతాయా, అయ్యే అవకాశాలు ఉన్నాయా? అంటిల్ అన్లెస్ ఇప్పుడు ఏంటంటే మీకు కరెక్ట్ రీజన్తో మీరు ఒకవేళ ట్రాఫిక్ రూల్ కనుక వయలేట్ చేసినారనుకోండి అప్పుడు ఖచ్చితంగా చలాన్ పడుతుంది. బట్ మీరు ఏం చేయకుండా అంటే రీజన్ లేకుండా చలాన్ పడితే మాత్రం మీరు వెళ్ళి అది కోర్టులో ఛాలెంజ్ చేసుకోవచ్చు. ఇది అంటే ఒక ఎవిడెన్స్ గ్యాదర్ చేసుకొని వెళ్ళి నేను అసలు ఏం తప్పు చేయలేదు అయినా కూడా నా మీద చలాన్ పడింది అని చెప్పేసి మీరు కోర్టులో వెళ్ళి ఛాలెంజ్ చేసుకోవచ్చు. సో ఒకవేళ చలాన్స్ ఎక్కువ ఉండిపోయి అలా ఎక్కువ అమౌంట్ ఉంటుంది, సమ్ ఆఫ్ అమౌంట్, సో వాళ్ళకి గవర్నమెంట్ నుంచి ఎలాంటి డిస్కౌంట్స్ వస్తాయంటారు? ఈ మధ్యలో గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసింది కదా, ఇయర్లీ థ్రైస్ పెడుతున్నారు ఒక నెలలో. అంటే వాళ్ళు నోటిఫై చేసేస్తున్నారు ముందే ఈ పర్టికులర్ టైం. లైక్ ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మార్చ్ అనుకోండి, March 1st నుంచి 30th వరకు నేను 4 వీలర్ వెహికల్స్ మీద నేను 40% డిస్కౌంట్ ఇస్తున్నాము, బైక్స్ మీద అంటే 2 వీలర్స్ మీద మేము ఒక 60% డిస్కౌంట్ ఇస్తున్నాం అని చెప్పేసి ఇట్లా డిస్కౌంట్స్ పెడుతున్నారు సేల్స్ లాగా. సో ఎప్పుడైతే ఉన్నప్పుడు మొత్తం చలాన్స్ క్లియర్ చేసుకోవడం బెటర్.
ఆ టైంలో కట్టేసుకుంటా అనుకోండి, 100 కట్టే దగ్గర 40 రూపాయలే కడతాం కదా, ఈజీ అవుతుంది. సో అట్లా చలాన్స్ అన్ని క్లియర్ చేసుకోవచ్చు. వాళ్ళకి ఫీజిబిలిటీ, మనకు కూడా ఫీజిబిలిటీ. సో ఇఫ్ ఇన్ కేస్ ట్రాఫిక్ పోలీస్ ఏమైనా తప్పు చేశారనుకోండి, మనం ఎవరికి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వచ్చు? ఇప్పుడు ఎవరైనా ట్రాఫిక్ పోలీస్ తప్పు చేశారనుకోండి, యాక్చువల్గా ఏంటంటే మన మీద చేయడానికైతే అసలు వాళ్ళకి అధికారం లేదు. ఓన్లీ లా అండ్ ఆర్డర్ పోలీస్ మాత్రమే మన మీద చేయవచ్చు. బట్ ట్రాఫిక్ పోలీస్ మన మీద చెయ్యరాదు. ఒకవేళ అలాంటిది ఏమన్నా జరిగితే, అంటే మిస్బిహేవ్ కనుక చేస్తే వెళ్ళి వాళ్ళ సీనియర్స్ కంప్లైంట్ చేయొచ్చు. ఆర్ ఆల్సో యూ కెన్ గో ఫైల్ కంప్లైంట్ ఇన్ ద కోర్ట్. ఒకే వెహికల్కి ఒకసారి ఈ రోజులో ఒక్కసారి చలాన్ పడ్డ తర్వాత మళ్ళీ సెకండ్ టైం కూడా పడే అవకాశాలు ఉంటాయా? ఒక 24 అవర్స్లో ఒకసారి చలాన్ పడ్డ తర్వాత రెండోసారి చలాన్ వేయడానికి వీల్లేదు. ఓకే. ఎందుకంటే ఆటోమేటిక్గా ఇప్పుడు చూడు మొత్తం ఆన్లైన్ అయిపోయినాయి, మొత్తం సిస్టంలో ఫీడ్ అయిపోతుంది కదా. సో ఈరోజు ఆల్రెడీ 10ంటికి నాకు పడ్డది. సో మళ్ళీ సాయంత్రం 6ంటికి వేయడానికి లేదు, మళ్ళీ నెక్స్ట్ డే 10 వరకు కూడా సెకండ్ చలాన్ వేయడానికి ఉంటుంది. ఒకవేళ సెకండ్ చలాన్ వేస్తే అది అప్లికబుల్ కాదు, నువ్వు కట్టాల్సిన అవసరం లేదనమాట. సో కొంతమంది మన పర్మిషన్ లేకుండా కొంతమంది ఆపేసి మన కార్లను చెక్ చేస్తుంటారు. సో అలా చెక్ చేసే అధికారం వాళ్ళకి ఉంటుందా, పోలీస్ వాళ్ళకి? లేదు. ఇప్పుడు మనం వెళ్తూ ఉంటాం, సడన్గా ఆపేసి కార్ చెక్ చేస్తా అంటే మీరు అడగాలి పర్మిషన్ ఉందా, రీజన్ ఏంటి. ఒకవేళ సపోజ్ సీరియస్ రీజన్ ఉంది అంటే ఏదన్నా ఇప్పుడు కిడ్నాప్స్ అట్లాంటివి అంటే పర్మిషన్స్ తీసుకుంటారు, అంటే గవర్నమెంట్ నోటిఫై చేస్తుంది, చెక్ చేయండి అని చెప్పేసి చెప్తుంది కదా. అట్లాంటి పర్టికులర్ రీజన్స్ ఉంటే తప్ప కార్ ఆపి చెక్ చేయడానికి లేదు. ఒకవేళ కార్ చెక్ చేస్తే మాత్రం యూ కెన్ కంప్లైంట్, అగైన్ యూ కెన్ కంప్లైంట్. ఓకే. ఇఫ్ ఇన్ కేస్ మనకు చలానా పడింది అనుకోండి, చలానా దీని వ్యాలిడిటీ ఎంతకాలం వరకు ఉంటుంది? ఒక్కసారి చలాన్ పడింది అంటే 60 days లోపల కట్టాలి. ఓకే. 6 months వరకు అది ఫైన్తో నడుస్తుంది. ఒకవేళ 6 months తర్వాత మాత్రం మనకు పనిష్మెంట్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఒకవేళ పనిష్మెంట్ అయిందంటే ఎలాంటి కేసెస్ మీద మన మీద పడతాయి? కేసెస్ ఏం లేదు, పనిష్మెంట్ ఎట్లా ఉంటే సింపుల్గా ఉంటుంది, అంటే అండర్ 1 year లోపల జైలు శిక్ష అన్నట్టు ఉంటుంది. బట్ ఆ లోపల మ్యాక్సిమం కట్టేసుకుంటే నయ్యం అందరికి. సో డ్రంక్ అండ్ డ్రైవ్స్ జరుగుతూ ఉంటాయి, మనం హైదరాబాద్లో బాగా చూస్తూ ఉంటాం, అండ్ ఆల్ ఓవర్ ఇండియాలో ఇది జరుగుతుంటాయి. డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికితే ఎలాంటి పనిష్మెంట్స్ ఇస్తారు మనకి? ఫస్ట్ థింగ్, డు నాట్ డ్రింక్ అండ్ డ్రైవ్. ఓకే, తాగేసి నడపకండి. వాళ్ళు అలాంటి పెట్టారు అంటే మన ప్రొటెక్షన్, మన సేఫ్టీ కోసమే. ఫుల్ తాగేసి బయటికి వెళ్ళినారంటే ఎన్ని యాక్సిడెంట్స్ అవుతున్నాయో చూస్తూనే ఉంటున్నాం కదా. సో జాగ్రత్తగా ఉండండి, తాకండి. ఒకవేళ తాగి పట్టుబడితే మాత్రం ఇమీడియట్గా పోలీసులు పట్టుకుంటారు, చలాన్ తీస్తారు, అక్కడనే నించోబెట్టి ఫోటో తీస్తారు. ఆ తర్వాత ఏం చేస్తారంటే మనని కౌన్సిలింగ్కి పిలుస్తారు. ఓకే, అక్కడికి వెళ్ళి కౌన్సిలింగ్ ఇస్తారు. అంటే మనకి మొత్తం వేస్తారు, ఇట్లా ప్రొజెక్టర్లో టీవీలో చూపిస్తూ ఉంటారు. తాగితే వచ్చే నష్టాలు ఏంటని చెప్పేసి వాళ్ళకు ఒక కౌన్సిలింగ్ ఇస్తారు. 3 గంటలు 4 గంటలు కూర్చోబెట్టి ఇంకా అది వింటే మనం చేంజ్ అవ్వాలన్నమాట, ఇంకోసారి తాగి నడపొద్దు అని చెప్పేసి. ఆ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత మీరు కోర్టుకి వెళ్ళాల్సి ఉంటుంది. కోర్టుకి వెళ్ళి అక్కడికి వెళ్ళి జడ్జి గారి దగ్గర అంటే అక్కడ నించోబెడతారు. మనం ఒక క్రైమ్ చేసాం కదా, అఫెన్స్ చేసాం కదా. సో నించోబెట్టేసి మనకి అక్కడికి వెళ్ళి ఇమ్మీడియట్గా అదే కోర్టులో చలాన్ కట్టాల్సి ఉంటుంది. ఆ చలాన్ ఆల్మోస్ట్ 20-200 అట్లా ఉంటుంది. ఆ అమౌంట్ కట్టేసి బయటకు వచ్చేయాలి. ఇది ఫస్ట్ టైం. ఓకే. బట్ సెకండ్ టైం, థర్డ్ టైం కూడా రిపీట్ అయితే మాత్రం మీ లైసెన్స్ క్యాన్సిల్ చేసేస్తారు. సో ఓకే, మనం కొన్ని సందర్భాల్లో చూస్తూ ఉంటాం, హైదరాబాద్ ఇన్సిడెంట్స్ అయితే మనం చాలా చూస్తుంటాం. మనం లైక్ నీకు గవర్నమెంట్ స్పెల్లింగ్ వచ్చా? డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికిపోయిన ఒక వ్యక్తి ట్రాఫిక్ పోలీస్ని అడుగుతారు, గవర్నమెంట్ స్పెల్లింగ్ వచ్చా నీకు అని. అంటే మనం వాళ్ళని ట్రాఫిక్ పోలీస్ వాళ్ళని నిలదీసే రైట్ కానీ అలా వాళ్ళకి అగెనిస్ట్గా మాట్లాడితే మనకి ఎలాంటి శిక్షలు పడతాయంట? ఆల్రెడీ తాగే దొరికావు, తాగి గవర్నమెంట్ స్పెల్లింగ్ ఏంటి అన్ని స్పెల్లింగ్స్ అడుగుతాం. సో అలాంటిది ఏముండదు. తాగి దొరికినావంటే అది అఫెన్స్, నీ మీద కేసు పడ్డది, నీ మీద చలాన్ పడ్డది. నువ్వు కోర్టుకి వెళ్ళాలి, కౌన్సిలింగ్కి వెళ్ళాలి, చలాన్ కట్టాలి. ఇది ఫస్ట్ టైంకి. లేదు సెకండ్ టైం, థర్డ్ టైం కూడా అట్లా చేసినా అంటే డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సిల్ చేసేసి ఇంట్లో కూర్చోని చెప్తారు, ఇంట్లో కూర్చోవాలి అప్పుడు. సో కొంతమంది లేడీస్ కానీ బాయ్స్ కానీ అసభ్యకరమైన పదజాలంతో పోలీస్ వాళ్ళ మీద కూడా విరుచుకుపడుతూ ఉంటారు, ఏదో దొరికిన ఆ తాగిన మైకంలో. సో వాళ్ళ మీద కూడా ఎలాంటి చర్యలు తీసుకుంటారు? అందరికి ఒకటి అది పోలీస్ అధికారులకి కనుక అగెయిన్స్ట్కి వెళ్తే అది ఇంకో కేసు అవుతుంది. ఏ గవర్నమెంట్ అధికారికి కానీ అంటే వాళ్ళ డ్యూటీలు ఉన్న టైంలో కనుక మనము మిస్బిహేవ్ చేస్తే అది ఇంకొక అఫెన్స్ అవుతుంది, అది క్రిమినల్ అఫెన్స్ అవుతుంది. సో అది ఇంకో కేసు అవుతుంది.